మీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను మేడం. గుడ్డు గాడిద గుడ్డు నేను చెప్తాను, ముందు విషయం ఏంటో చెప్పు. విషయం చెప్తే ఎగిరి గంతేస్తారు, బోనస్ ఇచ్చి నన్ను సన్మానిస్తారు. విషయం చెప్పమంటే ఉపన్యాసాలు ఇస్తావేంటి? నాకు చిరాకు తెప్పించుకో. నాంచడం మాని ముందు న్యూస్ చెప్పు. ఆ అభి లంచ్ బ్రేక్ లో బయటికెళ్ళింది. వెళ్ళి లంచ్ చేసి వచ్చిందా? అది కాదు మేడం. నీకు లాగ్ చేయొద్దని చాలాసార్లు చెప్పాను. సారీ మేడం. అభి బయటికెళ్ళి అక్కడెవరినో కలిసింది. ఎవరిని? ఎవరో నాకు తెలీదు, కానీ ఫోటో తీశాను, మీరే చూడండి. నిజంగానే సూపర్ గుడ్ న్యూస్ తెచ్చావు. నీకు బోనస్ పక్కా. థ్యాంక్ యూ మేడం. ఈ ఫొటోస్ నాకు పంపించు. ఓకే మేడం. సెండ్ చేశాను మేడం. కుందేలు కోసం వేటకెళితే జింక దొరికినట్టు ఏం దొరికావే అభి? ఈ ఫొటోస్తో నిన్నొక ఆట ఆడుకుంటాను. రాహుల్ నిన్ను అసహ్యించుకునేలా చేస్తాను. ఇప్పుడు చెప్తాను చూడు నీ సంగతి. పద. ఏ అభి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఏం చేసావు? లంచ్ బ్రేక్ లో నేనేం చేస్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే నీకేంటి? ఇది నా ఆఫీస్, ఇక్కడ నేనే బాస్. నేనేమైనా కాదన్నానా? మా ఆస్తి నువ్వు కొట్టేసినట్టు నీ ఆఫీస్ ని నేనేమైనా లాక్కున్నానా? ఎందుకలా గింజుకుంటున్నావు? ఎంత పొగరే నీకు? నన్ను ఎదిరిస్తావా? నేనేమీ ఎదిరించడం లేదు. నువ్వు అడిగిన పిచ్చి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. లంచ్ బ్రేక్ లో ఎక్కడికెళ్ళావంటే అది నీకు పిచ్చి ప్రశ్న? మరి కాకపోతే ఏంటి? లంచ్ బ్రేక్ లో నేనేం చేస్తే నీకేంటి? నాకు 100 పనులుంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? నువ్వు ఆఫీస్ టైంలోనే బాస్వి, నా లంచ్ టైంలో కాదు. ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా నీకు? ఎక్కువ చేస్తుంది నువ్వే. మళ్ళీ నన్నంటున్నావా? అయినా లంచ్ టైంలో నేనేం చేస్తే నీకెందుకు? నా గురించి అంతలా పట్టించుకోవాల్సిన అవసరం నీకే ఉంది. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం రెండూ నీకు లేవు. నన్ను ప్రశ్నించే హక్కు అంతకంటే లేదు. అది గుర్తుపెట్టుకో. నాకే వార్నింగ్ ఇస్తావా? నీకెంత పొగరు? ఆ పొగరు ఖచ్చితంగా దించేస్తా. ఈ కనిష్క అంటే ఏంటో నీకు చూపిస్తా. నీకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తా. చెప్తా నీ సంగతి. వెళ్ళు వెళ్ళు. ఏం చేస్తావో నేను చూస్తాను. ఇదేంటి? ఐరేంద్రి కన్నీళ్లు కారుస్తుంది అంటే ఏదో ప్రళయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏంటో వెళ్ళి చూద్దాం. జింకని చంపిన పులి బాధగా పొలికేకులు పెట్టుకున్నట్టు ఆడపులిలో ఉండే ఐరేంద్రి బాధపడుతుందా? మనం ఒకరిని ఏడిపించాలే కాని మనం ఏడవకూడదు ఐరేంద్రి. ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితంలో ఎప్పటికీ చూడలేను అనుకున్నది చూస్తున్నాను. ఫస్ట్ టైం నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తున్నాను. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఇదంతా నిజమేనా ఐరేంద్రి? నన్నింకా షాక్కి గురి చేయకుండా విషయం ఏంటో చెప్పు ఐరేంద్రి. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఈ ప్రపంచంలో అందరికంటే నాకు శ్రీకర్ అంటేనే ఇష్టం వదినా.